గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు iDream మీడియా. నేను ప్రియదర్శన్. రైట్ నౌ మనం జీ తెలుగులో వన్ ఆఫ్ ద టాప్ సీరియల్స్ అయిన జగదాత్రి సెట్స్కి వచ్చాం. సో ఇక్కడ ఏసీపీ హరినాథ్ గారిని కలవడానికి వచ్చాం అనమాట. సో మోస్ట్లీ ఇదంతా బ్యాక్గ్రౌండ్ చూస్తే అండ్ ఆయన్ని చూసినా కూడా నిజంగానే ఒక ఏసీపీ ఇలాగే అనిపిస్తూ ఉన్నారు. ఏదో రియల్ క్యారెక్టర్లా లేదు, కంప్లీట్ రియల్ క్యారెక్టర్లా ఉన్నారు. ఆయన పేరు కోటి యాదవ్. మనం చాలా సీరియల్స్లో చూస్తూ ఉంటాం. సో పోలీస్ హీరోని తీసుకొచ్చి జైల్లో వేసి కొట్టడం అంటే ఆయన కనిపిస్తూ ఉంటారు జీ తెలుగు సీరియల్స్ అన్నిటిలో. సో రాధమ్మ కూతురు అనే సీరియల్లో ఆల్మోస్ట్ 3.5 years హరినాథ్ ఏసీపీ అనే క్యారెక్టర్ కంటిన్యూ అయింది, సక్సెస్ అయింది, ఆయనకు అవార్డు కూడా వచ్చింది. సో దానిని అంటే సినిమా సీరియల్ ఖండాలు దాటుతుంది అంటారు కదా, అలాగే ఇప్పుడు సీరియల్స్ దాటి ఒక క్యారెక్టర్ ఆ సీరియల్ నుంచి ఈ సీరియల్కి వచ్చిందనమాట. సో మాట్లాడదాం కోటి యాదవ్ గారితో. హాయ్, బాగున్నారా? బాగున్నారన్నా? చాలా బాగున్నారన్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి ఇప్పుడు తెలియకుండా ఏమన్నా బయటకు వెళ్ళినప్పుడు ఈ పోలీస్ బిహేవియర్ వచ్చేస్తూ ఉంటుందా? ఆటోమేటిక్ గా. అంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా నెగిటివ్ రోల్స్ ఇష్టం. అంటే ఒకరిని బెదిరించాలన్నా కొట్టాలన్నా అదే ఇష్టం అనమాట. అలాంటి క్యారెక్టర్ అంటే ఈజీగా ఉంటుంది నాకు. చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది, జనాలు కూడా ప్రేక్షకులు కూడా బాగా రిసీవ్ చేసుకుంటారు. ఓకే. సో ఇప్పుడు కూడా మీకు ఇక్కడ కూడా అంతేనా, మీకు హీరోయిన్ కి తగ్గఫార్ అవుతూ ఉంటదేమో కదా? ప్రతి సీరియల్లో అదే ఉంటది. రాధమ్మ కూతురు సీరియల్ వచ్చి 3.5 years చేశాను నేను. 3.5 సంవత్సరం పోలీస్ క్యారెక్టర్. అక్కడ ఎస్ఐ హరినాథ్ నుంచి ఏసీపీ వరకు ఉంటాను. దాంట్లో అక్షర వచ్చి కలెక్టర్ గా ఉంటది. ఈ సీరియల్లో జగదాత్రిగా ఉంది, దీంట్లో కూడా సేమ్ హరినాథ్ ఏసీపీ. అంతే, హరినాథ్ ఇంకా కంటిన్యూ అవుతుందేమో నాకు తెలిసి. అంతే, హరినాథ్ రెడ్డి అనే ఏసీపీ క్యారెక్టర్ బాగా పేలింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా పబ్లిక్ ఎక్కడికి వెళ్ళినా కూడా అందరూ కూడా బాగా రిసీవ్ చేసుకుంటారు, బాగా నన్ను తిట్టుకుంటారు. నీకు చాలా మంది లేడీస్ అయితే నన్ను చూస్తే అయ్యా ఈడు వచ్చాడు ఏం చేస్తాడో, వచ్చి అంటే ఎవరిని తీసుకెళ్తాడో. దాదాపు రాధమ్మ కూతురులో హీరోని అయితేనేమి, హీరో మదర్ని, హీరో ఫాదర్ని ఒక్కొక్కరు 4 సార్లు అరెస్ట్ చేసి లోపల వేసాను. ఒక ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఒకరిని అరెస్ట్ చేయలేదు, మిగతా వాళ్ళందరినీ అరెస్ట్ చేసాం అనమాట. సో బయట అందరూ ఆల్మోస్ట్ కోటి యాదవ్ కంటే హరినాథ్ రెడ్డి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా, అరుణాచలం వెళ్ళినా, శబరిమల వెళ్ళినా, ఇక్కడ బయటకి వెళ్ళినా కూడా, ఢిల్లీలో కానీ చాలా మంది మన తెలుగు వాళ్ళు హరి గారు బాగున్నారని అడుగుతారు. కోటి యాదవ్ అనేది తక్కువ. ఓకే. అసలు యాక్టింగ్ ఏంటన్నా ఇంట్రెస్ట్ ఉంది ఏమన్నా ఫస్ట్ నుంచి? అంటే చిన్నప్పటి నుంచి ఫ్యాషన్ అది. అంటే అప్పట్లో మాది గుంటూరు జిల్లా వినుకొండ సంతూరు. అక్కడ ఏంటంటే ఎక్కువ నాటకాలు తెలుసు కదా, అచ్చంద నాటకం, బ్రహ్మంగా నాటకం, ఇలాంటి నాటకాలు వేస్తుంటారు. చిన్నప్పుడు నాన్న వాళ్ళు వేసేవాళ్ళు, మామయ్య వాళ్ళు. అవి చూసి కొంచెం మనం కూడా స్క్రీన్ పైన కనపడదామని ఒక ఫ్యాషన్ తోటి సరదాగా యాక్ట్ చేస్తాను అనమాట. అలా ఇప్పుడు దాదాపు ఒక 60 సీరియల్ యాక్ట్ చేశాను, ఒక 30 సినిమాలు యాక్ట్ చేశాను, సరదాగా యాక్ట్ చేస్తుంటాను. సో ఇది కూడా లాంగ్ రన్ సీరియల్ లాంగ్ రన్ సీరియల్ సేమ్. ఇప్పుడు రాధమ్మ కూతురు ఒక 3.5 సంవత్సరం వచ్చింది, ఇది కూడా కంటిన్యూస్ సీరియల్ ఉంటుంది అట్లా. ఓకే. సో బయట నార్మల్లీ ఇప్పుడు మీకు బిజినెస్లు కావచ్చు ఇవన్నీ బయట బిజీగా ఉంటారు కదా, దీనికి ప్రయారిటీ ఎలా ఇస్తారు? అంటే స్కెడ్యూల్స్ అనేవి ఎప్పుడు పడతాయో తెలియదు, సడన్ గా ఫోన్ చేస్తారు, ఒక 10 days రమ్మంటారు, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. అంటే నేను ఫస్ట్ మా డైరెక్టర్ అంతా మా ఫ్రెండ్స్, మా బ్రదర్ అయితే నేను చేస్తాను అనమాట. బయట సీరియల్ కానీ బయట సినిమాలు చేయను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను ఫస్ట్ సీరియల్ వచ్చినప్పుడు అడుగుతాను, నేను షెడ్యూల్కి ఎన్ని రోజులు ఉంటుంది. షెడ్యూల్ 7 రోజులు ఉందనుకోండి, 2 రోజులు 3 రోజులు అంటేనే నేను చేస్తాను. 7 రోజులు షూటింగ్ ఉందంటే నాకు వద్దు బాబు, ఎవరైనా మంచి ఆర్టిస్ట్కి ఇవ్వండి, అతనికి లైఫ్ ఉపయోగపడుద్ది, నాకు 2 రోజులు 3 రోజులు చాలు అని షెడ్యూల్కి 2 రోజులు 3 రోజులు అట్లా నెల మీద ఒక 7-8 days వరకే ప్లాన్ చేసుకుంటాను. తర్వాత చాలా సీరియల్లో వాళ్ళకి ఫోన్ చేస్తారు, కానీ నేను నాకు ఇంకా పొలిటికల్ వర్క్స్ కావచ్చు, ఒక పక్క బిజినెస్ కావచ్చు, మెయిన్ ఒక పక్క ఫ్యామిలీకి ప్రియారిటీ కావచ్చు, అవన్నీ అయిన తర్వాతనే ఇవి అనమాట. నెల మీద ఒక 6-7 రోజులు అంతగా అంతే చేస్తాను, అంతకన్నా చేయను ఇంకా. సో నార్మల్లీ ఇప్పుడు ఇది మీకు పర్సనల్లీ ప్యాషన్ అండ్ నాకు తెలిసి ఇంట్లో వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు స్క్రీన్ మీద. చాలా ఇంట్లో వాళ్ళు కావచ్చు, బంధువులు కావచ్చు. నేను చేసే క్యారెక్టర్ అన్ని డిమాండ్ క్యారెక్టర్ చేస్తాను. అంటే ఎలా ఉంటుంది అంటే ఇంచుమించు హీరో హీరోయిన్ పోటీకి తగ్గట్టు ఉంటుంది అన్నమాట. అలాంటి క్యారెక్టర్ డిసైడ్ చేసుకుంటాను. నాకు ఇచ్చేది కూడా అలాంటి క్యారెక్టర్ ఇస్తారు, ఆ క్యారెక్టర్ నేను న్యాయం చేయగలుగుతాను. మన ఒక డైరెక్టర్ గారు కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, మా ఛానల్ జీ తెలుగు ఛానల్ వాళ్ళు మనకు క్యారెక్టర్ ఇచ్చినప్పుడు దాన్ని న్యాయం చేయగలిగితేనే మనం ఇంకో సీరియల్లో రాగలం. మనకి ఇన్ని సీరియల్ ఆఫర్లు వస్తున్నాయి అంటే మెయిన్ రీజన్ ఏంటంటే దానికి న్యాయం చేయగలను, బాగా యాక్టింగ్ చేస్తాను, ఆడియన్స్ కూడా నచ్చుతాం కాబట్టి కంపల్సరీ మంచిగా చేస్తాను. సో జగదాత్రి 700 episodes దాటేసింది, స్టిల్ టాప్ లో ఉంది. సో అందరూ అనేది ఏంటంటే కాన్ఫిడెంట్ గా 1000 కొడతాం, 2000 కొడతాం అని చెప్పి అంటున్నారు ఈజీగా. సో ఏంటి దీనికి ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటనుకుంటున్నారు మీరు? అంటే జగదాత్రి సీరియల్ ఏంటంటే ఈ అమ్మాయి ఫస్ట్ హీరోయిన్ ఎవరైతే ఉన్నారో దీప్తి గారు, ఆమె రాధమ్మ కూతురు సక్సెస్ఫుల్ గా 3.5 years సీరియల్ వచ్చిందనమాట. చాలా సోషల్ మీడియా చాలా ఫాలోయింగ్ ఎక్కువ. ఆమె ఏ సీరియల్లో ఉన్నా కూడా ఆ ఫాలోయింగ్ అలానే ఉంటుంది. ఈ జగదాత్రికి కూడా సేమ్ అంతే, డ్యూయల్ రోల్ అనమాట. ఒకటి చీర కట్టుకున్న ఒక రోల్ ఉంటుంది ఇన్నోసెంట్ గా, ఒకటేం పోలీస్ డిపార్ట్మెంట్ డ్రెస్ లో తాట తీసే క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. అది ప్రేక్షకులకు దగ్గరగా ఉంటుంది అనమాట. దాంట్లో ఆమె హీరోయిజం ఉంటుంది. దీన్ని నేను విలన్ గా ఎంటర్ అయ్యాను. అది ఏ సీరియల్ నేను విలన్ గా ఉంటాను, పోలీస్ విలన్.
అట్లా. అండ్ అర్బన్ ఏరియాలో కూడా బాగా రేటింగ్స్ బాగా అర్బన్ కానీ సిటీ ఏరియాలో ఎక్కడైనా సరే టాప్ రేటింగ్ లో ఉంటుంది జగదాత్రి కూడా. ఆల్మోస్ట్ ఈక్వల్. అంటే ఇప్పుడు వెబ్ సిరీస్ ఎలా చూస్తారో యంగ్స్టర్స్ కూడా ఆ రేంజ్ లో చూస్తున్నారు. 100%. అందుకనే కదా చాలా మంది కూడా సీరియల్ ఇవాళ టీవీలో చూడలేదు అనుకో, వాళ్ళకి జీ తెలుగు యాప్ ఉంది, యాప్లోకి వెళ్ళి చూసేస్తున్నారు అందరూ కూడా. ఇవాళ ఆప్షన్ కూడా ఉంది కాబట్టి అందరూ కూడా కంపల్సరీ చూస్తున్నారు, ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. సో ఇప్పుడు 2026 వచ్చింది, ఏమన్నా రెజల్యూషన్స్ తీసుకున్నారా యాక్టింగ్ వైజ్ గానీ ఏమన్నా? అంటే అర్థం కాలేదు. ఏమన్నా అంటే ఇది చేద్దాం అది చేద్దాం గోల్ పెట్టుకోవడం ఇలాంటి గోల్స్ ఏం లేదు. మనం చేస్తే 365 రోజులు షూటింగ్లు ఉన్నాయి. నేను చేయను కదా 365 రోజులు, నెల మీద నేను చేసేది 7-8 రోజులు. అట్లా నా ఫ్రెండ్స్ అది కూడా సినిమాలు కూడా దండుపాలెం, కాటం రాయుడు, మహేష్ బాబు భర్తన, నేను పవన్ కళ్యాణ్ కాటం, చాలా సినిమాలు చేస్తున్నాను అన్ని. ఈ సీరియల్ కూడా ఏంటంటే ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు కాబట్టి సరదాగా నచ్చిన పాత్ర, మంచి క్యారెక్టర్ బాగా డిమాండ్ గా ఉన్నప్పుడు సరదా చేసుకుంటూ వెళ్తుంటాను. సో ఇప్పుడు ఐ మీన్ పొలిటికల్ గా కూడా మీరు చాలా యాక్టివ్ గా ఉంటారు కాబట్టి ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. రీసెంట్ గా నిన్న కాక మొన్న ఇప్పుడు ఈ డాగ్స్ గురించి ఒకటి అవుతుంది, రేణు దేశాయ్ గారు వచ్చారు, గట్టిగా మాట్లాడారు. అంటే ఆవిడ కూడా ఈవెన్ కొంచెం అంటే వివాదాస్పదంగా మాట్లాడారు, ఈవెన్ కాంట్రవర్సీ అవుతుంది, ప్రెస్ తో కూడా చాలా డేరింగ్ గా మాట్లాడారు. సో మీ ఒపీనియన్ ఏంటి ఇప్పుడు అన్ని కుక్కల్ని విషమిచ్చి చంపేయడం? అంటే విషమిచ్చి చంపేయడం కాదు కానీ, అంటే అక్కడ మాట్లాడే విధానం ఆమె రాంగ్ గా మాట్లాడింది. యాక్చువల్ నా దృష్టిలో షీఈ్ ఓకే, సోషల్ వర్కర్, మంచి పనే చేస్తుంది, దాన్ని చెప్పే విధానం ఉంటుంది అన్నమాట. మీరు మాట్లాడే ఒక క్వశ్చన్ వేసినప్పుడు నేను చెప్పే విధానం ఆన్సర్ కూడా ఉంటుంది అన్నమాట. అట్లా ఓపిక ఆ టైం మరి ఆమెకు ఎందుకు ఉన్నటువంటి బీపీ రేజ్ అయిందో, జర్నలిస్ట్ మీద తిరగబట్టడం అనేది దట్స్ రాంగ్. అది వాళ్ళు ప్రజల కోసమే కదా, వాళ్ళ క్వశ్చన్స్ ఎందుకు పబ్లిక్ సామాన్య మనుషుల్లో ఉన్నటువంటి సమాధానాలు తెలుసుకోవడం కోసం వాళ్ళు క్వశ్చన్ అడుగుతారు. అది మనం కొన్ని ఓపికగా సమాధానం చెప్పాలి. ఆ విషయంలో కొంచెం రాంగ్ స్టెప్ వేసింది ఆమె. దానివల్ల ఇప్పుడు సోషల్ మీడియా అందరూ కూడా ఆమె ట్రోల్ చేస్తున్నారు. సరే, ఆమె కాన్సెప్ట్ గొప్పదే, ప్రతి జీవిని మనం ప్రేమించాలి. అది గేదైనా అవ్వచ్చు, కుక్క అయినా అవ్వచ్చు, గోవు అయినా అవ్వచ్చు, మనిషి అయినా అవ్వచ్చు. కానీ దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. ఈ సృష్టిలో మనిషి కన్నా గొప్ప జీవి ఏది లేదు నాకు తెలిసి. ఎందుకంటే ఆ కుక్కలకి వాటికన్నా మనం పెడితే తింటాయి, కానీ మనిషి అనేవాడు కోరిన తిండి, కోరిన బట్ట, వాడు ఇష్టం వచ్చినట్టు లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు. అలాంటి గొప్ప జన్మనిచ్చాడు. ఇలాంటి మనుషులను కూడా కాపాడుకోవాలి కాబట్టి కొన్ని చోట్ల ఏంటంటే ఇప్పుడు సిటీల్లో కుక్కలు తక్కువ ఉంటాయి, కొన్ని విలేజ్ల్లో కొన్ని స్ట్రీట్లు అయితే నైట్ పూట వెళ్ళాలంటే భయం, కుక్కలు అరుస్తూ ఉంటాయి, నిద్ర డిస్టర్బెన్స్ ఉంటాయి. అట్లా అవన్నీ కూడా ఏంటంటే వాటిని కొన్ని ఏరియాలో డిస్టర్బ్ ఉన్నప్పుడు అంటే తీసి పారేస్తారు. దాన్ని మనం అన్నిటికీ కావాలి, అందరికి న్యాయం జరగాలంటే సమన్వయం జరగదు. అంటే చంపేయడం సొల్యూషన్ అని మీరు అనుకుంటున్నారా ఇప్పటికీ? అంటే తీసుకెళ్లి వేరే చోట ఒక ఆవిడ అంటుంది నేను ఎన్జిఓ నడుపుతున్నాను, సో ఇక్కడికి తీసుకెళ్లి కొన్ని డాగ్స్ వదలొచ్చు, ఇలా కొన్ని ఉన్నాయి కదా వేరే ఆల్టర్నేటివ్. అంటే ఏమవుద్దంటే అక్కడ మించి ఉన్నప్పుడు మనం తప్పదు ఇంకా. అంటే ఒకసారి 1-2 కుక్కలు 3 కుక్కలు తీసుకెళ్ళొచ్చు. ఒకసారి 10 కుక్కలు ఏం చేస్తారు, 2 కుక్కలు ఉన్న కాడ 10 పిల్లలు పెడతాయి, ఆ 10 ఇంకో 10 అవుతాయి, 20-30 అయినప్పుడు ఏం చేస్తారంటే దానికి ఇంకా ఏం చేయలేరు. ఇప్పుడు మనుషులను పెంచొచ్చు, వృద్ధాశ్రమం, అనాథాశ్రమంలో పెంచొచ్చు, కానీ కుక్కలకి కావాలంటే గవర్నమెంట్ షెల్టర్ ఇస్తుంది. ఇప్పుడు ఈ రేణు దేశాయ్ గారు చూసుకుంటారా? వాళ్ళ టీం వచ్చి చూసుకుంటారంటే చెప్పండి, గవర్నమెంట్ కాంటే ఇస్తారు. కానీ ఎందుకంటే అది సాధ్యం కాదు, మనం అనుకున్నంత ఈజీ కాదు. అట్లా దానివల్ల ఏంటంటే తప్పదు. అక్కడ మనుషుల ప్రాణాల కన్నా గొప్పదేం కాదు. మొన్న చిన్నపిల్లల్ని ఒక 1 year పాపని 2-3 కుక్కలు కలిసి లాగి చంపినాయి. పాప మా తల్లిదండ్రులు ఎంత బాధపడి ఉంటారు. అట్లా ఇలాంటి కొన్ని జరుగుతుంటాయి. కొన్ని ప్లస్లు, కొన్ని మైనస్లు ఉంటాయి. కొన్ని ఏది నిజమో ఏది అబద్ధం మనుషులకు కూడా అందరికీ తెలుసు, పబ్లిక్ తెలుసు. కాబట్టి ఏంటంటే కొన్ని చూసుకున్నట్టు వెళ్ళాలి, మనం డిమాండ్ చేస్తే కుదరదు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.